హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఒకటి షార్ట్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దానికి ఒక అక్క ఒక కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ ఏంటో చూద్దాం. దయచేసి ఈ ఒక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ప్లీజ్. ఇది నా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నా. ఈ ఒక్క వీడియో మాత్రం పూర్తి చూడండి, స్కిప్ చేయకండి, లేకపోతే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మున్నా పటేల్ బ్లాగ్స్. ప్లీజ్ అండి, మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. సూటిగా చెప్తా, సుత్తి లేకుండా. అంటే ఇప్పుడు ఆ అక్కనే కాదు, నన్ను పర్సనల్గా కామెంట్స్లలో కానీ, లేకపోతే లైవ్లో కానీ, లేకపోతే నార్మల్ కాల్ చేసి కూడా అడుగుతున్నారు. అందరు నువ్వు ఏంట్రా పాలల మీద పడ్డు, అందరు అట్లుంటారు అంటే నేను అందరిని అనలేదు. కొందరు ఉంటారు, జెన్యున్ చెప్తున్నా. అందరు అట్లుంటారా అంటే అందరు ఉన్నారు అని నేను అనను. కొంతమంది అట్లుంటారు. నేను పెట్టిన పోస్టుకు ఆ అక్క కామెంట్ ఏం పెట్టిందంటే, నేను ఏం పెట్టినా అంటే ఆ పోస్టు అదే వీడియో ఇందులో మళ్ళీ పెడదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నట్లా వీడియోలో మనకు యాక్సెప్ట్ కాదు అది వీడియో. సో అందుకోసమే అది ఆ డైలాగ్ ఏందని మీకు చెప్తా. ఆ డైలాగ్ వచ్చేసి ఏంటంటే, వారేవా ఏమున్నారా కొంతమంది జనాలు, సావు దెబ్బ కొట్టిన శత్రువు అయినా అయ్యో పాపం అంటాడు కదా, నీ పాలడెప్పుడు నేను పాపం అనే డైలాగ్ ఒకటి పోస్ట్ చేసిన. దానికి చాలామంది పాలోళ్ళు అందరు అట్లా ఉంటారా అంటే అందరు ఉంటారని నేను కూడా అనట్లేదు. కొంతమంది ఉంటారు వాస్తవాన్ని, అది ఎవ్వరు ఒప్పుకోరు. బరాబరి కొంతమంది తొక్కాలని చూస్తారు. ఎగ్జాంపుల్ ఎట్లా అనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, చూడండి. అయితే అక్కేమన్నా అంటే, అలా ఎందుకు అంటారా, అలా అంటే వాడు పాలోడు ఎందుకు అవుతారా అని ఒక అక్క అన్నది. ఆ అక్క కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది. ప్లస్ నన్ను అడిగిన వాళ్ళ కోసం కూడా చెప్పాలి, సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. దయచేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. నేను ఎందుకన్నా అనేది మీకు ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ అని అంటాను కానీ ఫ్యాక్ట్ అదే నిజం. నేను మీకు ఆ వీడియో చూస్తా, ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, నేను వైట్ స్టూడియో ఓపెన్ చేస్తాను. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి మొత్తం 94 మంది. నేను చూడండి మీకు చూపిస్తాను, అందుకే ఎక్స్ప్లెయిన్ చెప్తే అర్థం అని చెప్పి చూపిస్తున్నాను మీకు. 94 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. అయితే ఇందులో ఏంటంటే మీకు యూట్యూబ్ మళ్ళీ ఛానల్ ఓపెన్ చేస్తా. చూడండి ఎన్ని పోస్టులు చేశానో చూడండి. మ్యాక్సిమం ఒక 31 ఇట్లా పోస్టులు వేసిన. అందులో కొన్ని లైవ్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫుల్ వీడియోస్ ఉన్నాయి. 2 ఫుల్ వీడియోస్ ఉన్నాయి అందులో. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. చూడండి ఎన్ని గానం పోస్టులు వేసా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే డైలాగు. కాకపోతే మనది కాపీ రైట్ పడుతుంది కాబట్టి అందుకోసం నేను అది ఆడియో అనేది ఆఫ్ చేశాను. చూడండి ఇన్ని పెడితే ఏ వీడియో కంటే నాకు వచ్చిన కామెంటు ఈ వీడియోకి వచ్చింది. వారేవా ఏమన్నా జనాలు అని చెప్పే కదా ఆ వీడియోకు. చూడండి, అసలు అనర్రా అంటే వాడు పాలోడు ఎందుకు అవుతారా అని పెట్టింది ఒక అక్క. దీనికి నేను సమాధానం చెప్పాలి, ఎందుకు చెప్తే నమ్మరు కాబట్టి సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, అసలు అనర్రా అంటే వాడు పాలోడు ఎందుకు అవుతారా అని పెట్టింది ఈ వీడియోకు. మ్యాక్సిమం నాకు 1900 మంది చూసారు అది ఆ వీడియోను. కానీ లైక్స్ వచ్చేసి చూడండి ఎన్ని 37. 94 మంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందరూ చుట్టాలే మ్యాక్సిమం. షార్ట్లు చూడండి ఎన్ని పెట్టాలనేది. లైక్స్ చూడండి ఒకసారి 3, 19, 6, 7. లైవ్ హైలైట్ అయితే 14, 21, 25, 15, 18, 16, 20 చూడండి 19. ఈ పాలోడు పగవాడు అన్నదానికి 32 వచ్చినాయి. 16, 22, 30, 22, 21. చూడండి 94 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా దాంట్లో. అందరూ చుట్టాలే మ్యాక్సిమం. అందులో ఒక 5 to 10 బయట వాళ్ళు ఉండవచ్చు, మిగతా అందరూ చుట్టాలే. చూడండి ఈ వీడియోస్ అయితే మరీ దారుణం. ఇది అయితే చూడండి, ఎందుకు అంటున్నా అంటే ఇది జనాలకు యూజ్ అయ్యేదే. ఇది చూడండి, ఇది ఏంటంటే ఐటీ కంపెనీలో కార్ అటాచ్ చేయడం ఎలా అనేది ఆ వీడియో కోసం పెడితే 94 మంది సబ్స్క్రైబర్స్లో లైక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, 5. వ్యూస్ వచ్చేసి 27. ఇంత దారుణం అండి ఇది. పెద్దపల్లి మాతా శిశువు అయితే ఇది అందరికి ఉపయోగపడతాను పోస్ట్ చేసిన 12 లైక్స్ దానికి. ఇదైతే ఇది ఇంకో ఘోరం అండి, దారుణం. ఇది నిమిషం లైవ్ పెడితే మ్యాక్సిమం అందరికీ చెప్తున్నా, లైవ్ చూడండి, స్కిప్ చేయకండి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న చూడండి. మీకు చూడాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఫోన్ పక్క పెట్టండి అని చెప్తే 1 నిమిషం 2 నిమిషాలు చెప్పి చూడడం, పక్క పడేయడం. అట్లున్నాయి. ఆ లైక్స్ కూడా చూసారు ఎట్లున్నాయి అనేది.